జోగి రమేష్ అన్న మాటల్లో తప్పేముంది అని ప్రశ్నించారు వైసీపీ నేత బొత్స. చిప్ పోతేనే ఇలాంటి పనులు చేస్తారంటూ మండిపడ్డారు. బుర్ర పాడైపోతేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. ఇంగిత జ్ఞానం కోల్పోతేనే ఇలాంటి పనులు చేస్తారంటున్నారు బొత్స. భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా, డిప్యూటీ సీఎం ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్, దీనికి సమాధానం చాలా తప్పు. ఇవన్నీ క్షమించడానికి ఇవి సందర్భం సమయం దానికి ఎందుకోసమో దేనికోసమో జరిగిందంటే ఏం లేదు, తలలేదు తొక్కలేదు. ఎందుకు మా జోగి ఇంటి మీద వచ్చి ఈ మొట్టమొదటి దాడి జరిగింది, ఎందుకోసం పెట్రోల్ బాంబులు వేశారు, విజయవాడ నుంచి ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే దానికి సమాధానం ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి ఎవరో మంత్రులను వచ్చి నీ చిప్పు పోయిందని అంటే ఎస్ నేను తప్ప మాట. బుర్ర పాడైపోతే కదా ఇలాంటి వస్తాయి, ఇంకిత జ్ఞానం కోల్పోతే కదా ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు చదువుతాయి ఇవి? దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా?